హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హర్షి అండ్ జోల్ వైటీ వ్లాగ్స్. ఎగ్ కర్రీని ఎప్పుడూలా కాకుండా ఈ మెథడ్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పలావ్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కట్ చేయాలి. వాటిని మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం గ్రైండ్ చేయాలి. పెద్ద సైజు 2 టొమాటోలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ పైన ఉంచి 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం పేస్ట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేయాలి. అలాగే మనం పేస్ట్ చేసిన టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. 1 స్పూన్ కారం వేసి అంతా కలిసిలా కలుపుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు కుక్ చేయాలి. ఈలోగా ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత గ్రైండ్ చేసిన మసాలాని కర్రీలో యాడ్ చేయాలి. అంతా కలిసిలా కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్కి షెల్స్ తీసేసి ఇలా కర్రీలో వేసుకోవాలి. కర్రీ 2 మినిట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత స్పినాచ్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీ పలావ్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో అంతా ఫుల్గా చూసారు కదా, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మొదటిగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.